మనుషుల కంటే ఎంతో తెలివైన శక్తివంతమైన వారు గ్రహాంతరవాసులు. అదే గ్రహాంతరవాసులు మనుషులపై యుద్ధం ప్రకటిస్తే? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి, ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. భూగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలానే ప్రణాళికలు చేస్తున్నారంట గ్రహాంతరవాసులు. ఈ ఫోటోలు కాలిఫోర్నియా సమీపంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని వేల మైళ్ళ లోపల 2.5 మైళ్ళ విస్తీర్ణంలో గ్రహాంతరవాసులు సైనిక బేస్ ను ఏర్పాటు చేసుకున్నట్లు ఈ ఫోటోలపై ప్రయోగాలు చేసిన సైంటిస్టులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రం వాళ్ళు సేఫ్ జోన్ గా ఎంచుకొని అక్కడ నుంచి వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకోవటానికి ప్రణాళికలు వేస్తున్నారని అంటున్నారు సైంటిస్టులు. సెక్యూరిటీ టీమ్ 10 ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా బయట పెట్టిందట. ఈ ఫోటోలపై ప్రయోగాలు చేసిన సైంటిస్టులు ఏలియన్స్ బేస్ చాలా పెద్దగానే ఉందని చెబుతున్నారు. భూమి ఉపరితలానికి 3000 అడుగుల లోతున సాసర ఆకారంలో ఉన్న వస్తువులు ఉన్నాయని చెబుతున్నారు. విశ్వంలో మనలాంటి మనుషులు ఉన్నారంటున్న స్టీఫెన్ హాకింగ్ వాదనకు ఈ చిత్రాలు మరికొంత బలాన్ని చేకూరుస్తున్నాయని సైంటిస్టులు అనుకుంటున్నారు. సముద్రం అడుగున పెద్ద వాహనం ప్రయాణించిన ఆనవాళ్లు ఫోటోలో కనపడుతున్నాయట. మరికొందరు మాత్రం వీటిని సముద్రంలోని మార్పులకు ఏర్పడిన సోనార్ లైన్స్ అని మరికొందరు కొట్టుపాడేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి, ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.